దైవ మర్మములు. సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవములో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవ మర్మములు. అభిషేక తైలమునకును పరిమళ ద్రవ్యముల ధూపమునకును సుగంధ సంభారములు. నిర్గమకాండము 25వ అధ్యాయము 6వ వచనము. అభిషేక తైలమునకు ప్రత్యేకమైన సుగంధ ద్రవ్యములు వాడబడినవి. నిర్గమకాండము 30వ అధ్యాయము 22 నుండి 33వ వచనములు చదువుము. ఈ తైలము పరిశుద్ధాలయములో సేవ చేయు వారి నిమిత్తం మాత్రమే వాడవలెను, మరి ఏ ఇతర ఉద్దేశమునకు దానిని వాడకూడదు. గోపరసము, లవంగపట్ట, నిమ్మగడ్డి నూనె, ఒలీవ నూనె మున్నగు పరిమళ ద్రవ్యములు ఈ తైలమును సిద్ధపరచుటకై వాడిరి. పరమగీతము 4వ అధ్యాయము 12 నుండి 16 వచనములలో సంఘము పరిమళ వృక్షములు గల జటామాంసి, నిమ్మగడ్డి మొదలగు పరిమళ తైల వృక్షములన్నీ ఒకే ఉద్యానవనమునందు మొలుచుచున్నవని ఊహించుము. జాగ్రత్తగా పెంచిన తర్వాత పువ్వులు పూయసాగును. ఉత్తర దక్షిణ వాయువులు వీచుట ప్రారంభించగా ఈ సుగంధ పుష్పముల పరిమళము వనమంతటను వ్యాపించును. ఈ సువాసన వనమందు తిరుగుచున్న వారికి మహానందము కలిగించును. నా ప్రియుడు ఉద్యానవనమునకు వేంచేయునుగాక, తనకిష్టమైన ఫలములను అతడు భుజించునుగాక. పరమగీతము 4వ అధ్యాయము 16వ వచనము. అని పెండ్లి కుమార్తె పాడినట్లు నీవు ప్రభువైన యేసుక్రీస్తుకు పాడగలవా? నా హృదయమనడి పరిమళ తైల వృక్షముల ఉద్యానవనమునకు రమ్ము ప్రభువా అని నీవు పాడగలవా? దేవుని మహిమపరచునట్టి జీవితం జీవించని ఎడల నీలో నుండి ఏ పరిమళ తైల ద్రవ్యముల సువాసనయు ఆయనకు వీచదు. అయితే ఆయనను సంతోషపరచునట్టి జీవితం నీవు జీవించిన ఎడల నీ హృదయము ఆయనకు ఆనందము కలిగించును. 1 కొరింథీ 3వ అధ్యాయము 9వ వచనములో మనము దేవుని వ్యవసాయము, దేవుని తోట అని రాయబడింది. 2 కొరింథీ 2వ అధ్యాయము 14 నుండి 16 వచనములలో మనము దేవునికి క్రీస్తు సువాసనయై ఉన్నామని రాయబడి ఉన్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు మన హృదయములనడి ఉద్యానవనములయందు విహరించినప్పుడు మన జీవితములోని పరిమళ ద్రవ్య సువాసనలు ఆయనను తృప్తిపరచవలెను.